ఏదైనా సాధించాలనే ఆలోచనుండాలే కాని ఎక్కువ స్థలం లేకపోయినా ఇంటి మిద్దెపైన అద్భుతాలు సృష్టించవచ్చు అనడానికి నిదర్శనం ఇక్కడ కనిపిస్తున్న పైపులో ఒట్టివేర్ల సాగు. పార పట్టుకుని మట్టి బకెట్లో నింపుతున్న ఈ మహిళ పేరు కొరెళ్ల వల్లి. ఏలూరుకు చెందిన ఈమె భర్త కొంతకాలం క్రితం మృతి చెందారు. పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇంట్లో ఒక్కరే ఉండడంతో ఏమీ తోచేది కాదు. దీంతో టీవీ చూస్తూ కాలక్షేపం చేసింది. సమయాన్ని వృధా చేస్తే ఏమొస్తుంది? ఆ సమయాన్ని దేనికైనా కేటాయించి ఆదాయ వనరులు పెంచుకోవచ్చు అనే ఆలోచన ఆమె మదిలో మెలిగింది. ఆలోచనకు తగ్గట్టుగా ఏదైనా వినూత్నంగా చెయ్యాలని ప్లాన్ చేసింది. అంతర్జాలంలో శోధించి కోయంబత్తూరులో పెద్ద ఎత్తున సాగవుతున్న ఒట్టివేర్ల గురించి తెలుసుకుంది. తెలిసినవారి ద్వారా అక్కడికి వెళ్లి ఒట్టివేర్ల సాగు, అందులో లాభనష్టాలు, మార్కెటింగ్ సదుపాయాలపై ఆరా తీసింది. ఈ సాగు లాభదాయకంగా ఉందని తెలుసుకుని తిరిగి ఏలూరుకొచ్చి ఒట్టివేర్ల సాగును ఆచరణలో పెట్టింది. ఆలోచనుండాలే కాని అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం పెద్ద కష్టమేమీ కాదని నిరూపిస్తూ కేవలం తన ఇంటి మేడపై ఉన్న కాస్త స్థలాన్ని ఒట్టివేర్ల పెంపకానికి కొరెళ్ల వల్లి ఎంచుకుంది. సాగులో ముందుగా ప్లాస్టిక్ బకెట్లో పైపులుంచుతారు. అందులో కొబ్బరిపీచు, వర్మీ కంపోస్టుంచి దాన్ని పైపుల్లో కూడా నింపుతారు. ఆ తర్వాత పైపు పైభాగం నుంచి కొద్ది కొద్దిగా నీళ్లు పోసి ఒట్టివేర్ల మొక్కను నాటుతారు. ఇలా దాదాపు 100 పైపుల్లో ప్రయోగాత్మకంగా ఒట్టివేర్ల సాగు ప్రారంభించింది వల్లి. ఇందుకు అవసరమైన సహకారాన్ని కోయంబత్తూరుకు చెందిన ఎకోబీమ్ సంస్థ నుంచి పొందుతోంది. ఈ పంట సాగుకు వేడి వాతావరణం అనుకూలం. అందువల్ల వారానికి 2 నుంచి 3 సార్లు నీటినందిస్తే సరిపోతుంది. ఏడాదికి 2 సార్లు వేర్లను కత్తిరించి విక్రయించడం ద్వారా 1,00,000కు పైగా ఆదాయం సంపాదించవచ్చని వల్లి అంటోంది. మహిళ వినూత్న ఆలోచనను గమనించిన అనేకమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒట్టివేర్ల సాగులో పెద్ద కష్టం లేకపోవడం, ఆదాయం బాగుండడంతో వివరాలు తెలుసుకుంటున్నారు. కొరెళ్ల వల్లి చేసిన ప్రయోగాత్మక సాగును పరిశీలించి తాము కూడా ఇదే రకంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏలూరులో తొలిసారిగా వట్టివేర్ల సాగును ప్రారంభించిన వల్లి ఆసక్తి ఉన్న మహిళలు ముందుకొస్తే సాగు విధానం గురించి వివరిస్తానని, తద్వారా ఖాళీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఆదాయ మార్గంగా మలుచుకోవచ్చని చెప్తోంది. మిద్దె సాగును ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు కొంతమంది మహిళలు. ప్రస్తుతం మనం ఏలూరు దక్షిణ వీధిలో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం ఒక ఇంటి మీద కొరెళ్ల వల్లి అనే మహిళ ఇంటి మీద ఉన్నాం. ఆమె తనకు సంబంధించి ఉన్నటువంటి హాబీని, మొక్కలు పెంచే హాబీని ఒక ఆదాయ వనరుగా ఆవిడ మార్చుకున్నారు. ఆవిడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏంటి మీకు అసలు ఈ వట్టి వేళ్లను సాగు చేయాలని మీకు ఎందుకు అనిపించింది? దీని ఆదాయ వనరుగా చూడాలని అసలు ఎందుకు అనిపించింది మీకు? నేను చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చెయ్యాలా అనుకునేదాన్ని అండి. ఇంట్లో ఉంటూ చెయ్యాలనుకున్నాను. నాకు 63 years ఓల్డ్ అండి. ఫ్యామిలీ బాధ్యతలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఖాళీగా ఉండటం ఎందుకు, ఏదో ఒకటి చెయ్యాలా అనుకున్నాను. అలా ఆలోచనలు వచ్చిన దగ్గర నుంచి నేను యూట్యూబ్లో సార్ ఒక వీడియో చూశానండి. సార్ది ఏదో నాకు బాగుంది, నేను ఇంట్లో ఉండి చేయగలుగుతాను, ఆదాయం ఎంతో కొంత, నా వాకింగ్ నా ఆదాయం 2 కలిసి వస్తుంది అన్నట్టు వెళ్ళానండి. నా అంటే బెంగళూరుకు చెందిన కోయంబత్తూరుకు చెందిన ఎకో యూనిటీని చూడటం జరిగిందండి. అక్కడ నా రిలేటివ్స్ కూడా ఉన్నారండి. వాళ్ళ సహాయతతో వెళ్ళి ఆయన్ని కలిసి ఆయన వివరాలన్నీ అడిగి మళ్ళీ వచ్చి ఇది ఎలా చేయాలని పిల్లల్ని అడిగి పిల్లలు ఒప్పుకున్నారండి. వాళ్ళ ఇష్టం మీద, వాళ్ళ ఇంట్రెస్ట్ మీద, వాళ్ళ సహకారం మీద. మీరు కోయంబత్తూరు వెళ్ళారా? వెళ్ళానండి. వెళ్ళి ఒక వారం రోజులు ఉండి అన్నీ వాకప్ చేసుకొని సార్ ఒక్క డీటెయిల్స్ అన్నీ కనుక్కొని ఇది ఎలాగా ఏంటి అని ఆయన 18 దేశాలకి పంపిస్తున్నారండి. ఆయన జర్మనీ వాళ్ళతో టైఅప్ అయ్యి ఉన్నారండి. ఆయనకి ఏంటంటే ఆ ఇంట్లో ఆడవాళ్ళని ముందుకు తీసుకెళ్ళటం ఆయన ఎయిమ్ అండి. అలాగా ప్రతి నెల ఒక్కొక్క చాట ఆయన కండక్ట్ చేస్తూ ఉంటారండి. ఈ వెట్టివేర్ సాగు ఎలా చేయాలి ఏంటి అంటే ఏంటి మేడం అసలు ఈ సెటప్ ఏంటి ఒకసారి చెప్తారు? అసలు మీరు బకెట్లు తీసుకున్నారు, సుమారుగా 150 బకెట్లు ఉన్నాయి. ఏంటి అసలు ఏంటి, ఎట్లా సెటప్ ఇది? ఇదేమో నార ఆయన పంపిస్తారండి. కోకోబిట్ వేస్తాం, మట్టి వేస్తాం, తర్వాత వర్మీ కంపోస్ట్ చేస్తాం, అన్నీ ఆయన పంపిస్తారండి. ఆయనకి 45,000 కట్టానండి. ఎందుకు 45,000 అంటే మనకి ఈ విత్తనాలు ఆ మొక్కలు, కోకోబిట్, ఈ పైప్స్ అన్ని ఇచ్చినందుకు ఆయనకి కట్టాలండి. 45,000 మనం ఆయనకి పే చేయాలండి. 7 నెలలకి క్రాప్ వస్తుందండి. 7 నెలలకి 40,000 రావచ్చు అని అంచనా అండి.
ఇది అంటే ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు ఇందులో వట్టి వేరు ఉంది అనుకుందాం, సుమారుగా మనకి ఒక్కొక్క బకెట్ కి సుమారుగా 3 కేజీలు వస్తుందండి. కేజీ 140 చొప్పున తీసుకుంటారండి. ఆయన చెప్పాడు, ఆయన ఆయన 140 రూపాయలు చొప్పున తీసుకుంటామని చెప్పారు. ఓకే, ఏంటి ఇది 4 అడుగులు సుమారుగా 5 అడుగులు ఏర్పాటు 5 చేశారు. అడుగులు కింద నుంచి చూస్తే 5 అడుగులు అండి. 5 ఫీట్. నేను 4'11" అని ఇదిగోండి. అదే అనమాట. ఆయన్ని తీసేసుకుంటారు. ఆయనకి సోపు కంపెనీ, ఇది దీంట్లో నుంచి ఆయిల్ చేసే కంపెనీ అన్నీ ఉందండి. సోపు, షాంపూ అన్నీ అమ్ముతారండి. ఆయన తయారు చేస్తారండి. ఈ వెట్టివేర్లు తీసుకొని ఆయన అవన్నీ చేసి జర్మనీకి ఎక్స్పోర్ట్ చేస్తారండి. ఇంకా చాలా చాలా యూనిట్లు ఉందండి. మొత్తం ఇది ఎన్ని పెట్టారు మీరు? 100 బకెట్ల? 100 బకెట్లు అంటే ఆయన దగ్గర ఈ వట్టివేలికి సంబంధించి ఈ ఎంత విత్తనం కింద తీసుకున్నారు? మొక్క అండి, చిన్న నార కింద తీసుకున్నాను. ఇది ఏమంటే ఆయన తయారు చేసిన పైప్స్ అండి. దీనికి అనువుగా ఉండేటట్టు తయారు చేసిన పైప్స్ అండి. అందుకని మనకి దీంట్లో పెడితే బాగా వస్తుంది. ఇదివరకు ఏమో నేల మీద వేస్తేనేమో ఆ వట్టివేరు తీయటం కష్టం అయిపోయేదండి. అది రీయూజ్ చేయాలన్నా చెందాలన్నా కష్టం అయిపోయేది. ఇది ఒకే లెవెల్గా వస్తుంది కాబట్టి మనం ఇలా పైది తీసేసి గ్రాసాన్ని ఏమో పశుగ్రాసానికి వాడేసి ఇది మొత్తం మనం తీసేస్తే వట్టివేరు అంటాం. దులిపేస్తే కోకోబిట్ ఉండటం వలన దులిపేసేస్తే అది వచ్చేస్తుంది. ఏంటి అసలు మీకు ఐడియా ఎలా వచ్చింది? ఏం చదువుకున్నారు మీరు? నేను +2 చదివాను. డిజిటల్ గా మీరు చూడాలని అలా కాదండి, నేను 12th చదువుకున్నానండి. తమిళనాడులో చదువుకున్నాను. మ్యారేజ్ అయిపోయి ఏలూరు వచ్చేసాను. అలా ఫ్యామిలీ బర్డన్స్తో ఉండిపోయాను. ఇప్పుడు ఎవరు లేకుండా ఒంటరిగా ఉంటున్నాను. మా పిల్లలు వస్తూ పోతూ ఉంటారండి. నేను ఒక్కదాన్నే ఉంటే టైం ఎలా స్పెండ్ చేయాలని తెలియలేదు. అది నా హాబీ కింద తీసుకొని ప్లస్ ఇన్కమ్ కూడా రావాలి అన్నట్టు చేశానండి. అంటే ఏంటి, ఎంత టైం స్పెండ్ చేస్తారు దీనికి? ఎలా నేను సంరక్షణ? 2 డేస్కి ½ అన్ అవర్ స్పెండ్ చేస్తానండి. డే ఆఫ్టర్ డే ½ అన్ అవర్ స్పెండ్ చేస్తానండి. అంతే నా పని. పెట్టేటప్పుడు 2 రోజులు పనోళ్ళంతో పెట్టిస్తానండి. తర్వాత తీసేటప్పుడు 2 రోజులండి. అంతే నా పని. దీని నెక్స్ట్ లెవెల్ నేను ఏం చేయాలన్నది సార్ గైడెన్స్లో షాంపూ, సోపు తయారు చేయటం, ఆ యూనిట్లు పెట్టడం, అలా కాదు ఆయన్ని పట్టుకొని అలా చేస్తూ ఉన్నాను. బోళ్ళంత మహిళలకి ఉపాధి కల్పించారండి. నాకు వస్తుందని నమ్మకంతో వెళ్ళానండి. అంటే మీకు ఐడియా ఉండుంటుంది. అంటే మీరు ఇక్కడ వరకు వచ్చారంటే మీరు కూడా మోసపోయే అవకాశం ఉంటుంది, లేదంటే ఆన్లైన్లో అటువంటి సంఘటనలు ఏమైనా జరిగినాయి? అలా అన్నీ ఏం జరగలేదండి ఇప్పటి వరకు. నేను ఇదే ఫస్ట్ టైం జరిగింది నెగిటివ్ చెప్పడం. అంటే మిమ్మల్ని చూసి చాలా మంది వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా మంది డాబాల మీద మహిళలందరూ కూడా ఖాళీగా ఎందుకు ఉండాలి అనే దాని మీద, ఇంకా ఖాళీగా ఎందుకు ఉంటాం, ఏదో ఒకటి ఇంట్లో కొంత ఆర్థికంగా స్వావలంబన చేసుకోవటానికి. సో దానికి సంబంధించి ఎవరన్నా కాంటాక్ట్ అవుతున్నారు మిమ్మల్ని? రోజు కాంటాక్టేనండి. సార్తో కాంటాక్టే మనకి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే అది ఎలా తయారు చేయాలి. ఇంకా బనానా ఫైబర్ యూనిట్లు ఉన్నాయండి ఆయనకి. బనానా వేస్ట్ నుంచి ఫైబర్ తీస్తారండి. అది కూడా ఆయనే తీసుకుంటారండి. తర్వాత అందులో నుంచి మనం ఇది మంచి మంచి థింగ్స్ తయారు చేసుకోవచ్చండి. ల్యాప్టాప్ బ్యాగులని, టీ కప్పు పెట్టుకునే ఇదని చాలా రకాలు తయారు చేయొచ్చు. ఆయనేమో మూర్తి గారు మనకి బనానా ఫైబర్ చేసే ఇండస్ట్రీ అనమాట. ఆయనే ఫైబర్ ఇస్తారండి. ఆయన దగ్గర ఫైబర్ కొనుక్కొని మళ్ళీ మనం అది ప్రతిరోజు నిలిపోయాలండి దీనికి? రోజు అండి. ఆల్టర్నేట్ డేస్ లో వాటర్ పొద్దున మధ్యాహ్నం సాయంకాలం ఒక్క పూట అండి. ఒక్క పూటే పోస్తారు. ½ లీటర్ పోయాలి. ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఏమీ లేదు ప్రతిరోజు? చేద పేడలు ఏమీ లేవండి, అసలు ఏది లేదు. ఎటువంటి ఇది ఏమన్నా అంటే దీనికి సంబంధించి ఏమన్నా మందులు ఏమన్నా వారానికి 20 రోజులకు ఒకసారి మందు కలపాలండి. అది ఆయన చెప్తారండి. మందు కలిపి పొయ్యాలండి. అది పోస్తే చాలండి, మనకి ఎటువంటి ఇబ్బంది లేదండి. అంటే ఏంటిది అది? ఆ మందు ఏంటంటే బలానికా లేకపోతే? బలానికి, ఎదగటానికండి. బలానికి అది సార్ ఇస్తారండి. సార్ పంపిస్తారు. సార్ గైడెన్స్ లోనే అన్ని. అంటే ఇప్పుడు ఆయన 100 మొక్కల్ని ఒక యూనిట్ గా తీసుకోమని చెప్పారా లేకపోతే ఎట్లా చెప్పారు? అది 100 మొక్కల్ని ఒక యూనిట్ గా తీసుకోమన్నారండి. సో మీరు చెప్పారు ఒక్కొక్క దానికి 3 కేజీలు అంటే ఇప్పుడు ఈ 100 మొక్కలకి కూడా సుమారుగా 300 కేజీల వట్టివేరు వస్తుంది. వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. 13 నెలల నుంచి చేసిన వాళ్ళు, 2 క్రాపులు తీసిన వాళ్ళు, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నాకు తమిళనాడే కాబట్టి నేను వెళ్ళి మాట్లాడటం చేయటం, వాళ్ళని కూడా రియల్గా వాళ్ళని కూడా వెళ్ళి చూసి వచ్చాను.
ఎలా పెట్టారు ఏంటని. పొలంలో వేసుకుంటున్నారు, 200 పైపులు వేసుకుంటున్నారు. నా అండర్లో 20 మంది ఇప్పటి వరకు ఎంక్వైరీ వచ్చారు. ఇంకా తర్వాత కూడా వాళ్ళు కూడా మంచి ఉత్సాహంగా ఉన్నారు. వచ్చిన వాళ్ళు నేర్చుకొని ఎలాగ ఏంటని చాలామంది వస్తున్నారు. అంటే మీరు ఎకో గ్రీన్ కి సంబంధించి ఎకో గ్రీన్ అనాలా లేకపోతే ఎకో గ్రీన్ యూనిట్ అండి. ఆయన పేరు ఎస్కే బాబు అండి. ఎస్కే బాబా? ఎస్కే బాబు. ఆయన మీకు ఇవన్నీ కూడా గైడెన్స్. సో మరి భాష ఎట్లా మరి కోయంబత్తూరు అంటే నేను తమిళ్ చదువుకున్నాను కాబట్టి తమిళ్ మాట్లాడుతున్నారా మీరు? నేను తమిళ్లోనే చదువుకున్నానండి. +2 వరకు అక్కడే చదువుకున్నాను. అంత బాగానే ఉందండి. ఇప్పటి వరకు మనకేం రిమార్క్స్ లేవు. మనం చేసిన వాళ్ళు అడ్రస్ ఇచ్చారు, అక్కడికి వెళ్ళి విజిట్ చేసి వాళ్ళ. ఎక్కడికి వెళ్ళారు మీరు? అంటే ఈ యూనిట్ చూడడానికి వెళ్ళారు? కరూరులో చూసామండి. పొల్లాక్షిలో ఒక అతను చేస్తున్నారండి. పొల్లాక్షి అయింది. నేను కాంటాక్ట్ నెంబర్ చేసి మాట్లాడి, అక్కడ తమిళ్ కదండి, తమిళ్లో మాట్లాడి అన్నీ చేసి అప్పుడు దీంట్లోకి నేను దిగానండి. 45,000 పంపించిన 20 రోజులకి అన్ని మెటీరియల్ అంతా వచ్చింది. ఒక రోజు ఇంచుమించు అవుతుంది. నాకు వర్షం వచ్చింది కాబట్టి వర్షాలు తమిళనాడు అంతా వర్షాలు అయింది కాబట్టి నాకు లేట్ అయిందండి రావటం. ఓపిక్గా ఎదురు చూసాను. అంటే మీరు ఇప్పుడు 300 కేజీలు ఇంటూ కేజీ 140 రూపాయలు చొప్పున 42,000. 140 రూపాయలు. 42,000 కదా 7 నెలలకి. 7 నెలలకి సుమారు నెలకు ఒక 5,000 వస్తుందేమో అని అనుకుంటున్నాను. అంతే సింపుల్గా. అంటే కేజీ 140 రూపాయలు అనుకున్నాం కదా. 300 ఇంటూ 42,000. అది మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్. అంటే మనం పెట్టుబడి 45,000 పెట్టాం కదా. అంటే ఫస్ట్ క్రాప్ కి సంబంధించి మన పెట్టుబడి అందులో పోయే అవకాశం ఉంటుంది. 2-3 క్రాపుల్లో మనం తీసేయచ్చండి. మన పెట్టుబడి 45,000, 42,000, 82,000 అయింది. ఓ 14 నెలలకి 82,000 వచ్చేస్తుంది. సంవత్సరంలో 100 యూనిట్లకి 42,000 అయింది. ఓకే, అయితే ఫుల్ అమౌంట్ ఒక క్రాప్ 2 క్రాపుల్లో మనకి వచ్చేస్తుంది. ఓకే, మనం పెట్టిన పెట్టుబడి 2 క్రాపులకు. నాకు అర్థం కాలేదు. మనం 42,000కి 100 మొక్కలు కదా. 100 మొక్కలు. ఓకే, మన ఈ 100 మొక్కలకి సంబంధించి 7 నెలలకు వచ్చే ప్రాఫిట్ 42,000 అండి. సో ఒక క్రాప్ లో తీయచ్చు కదా అంటున్నాను నేను. అదే ఎలా అవుతుంది? ఇంకొంచెం మనం పై ఖర్చులు అది పెట్టాం కదా. ఏమేమి పెట్టారు? మా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెట్టాం, మా పనోళ్ళని పెట్టాం, అవన్నీ అయింది. నేను అలా సుమారుగా అట్లా ఎంత అయి ఉంటుంది మీకు? 1 ఇయర్లో మనం పై ఖర్చు ఎంత అయి ఉంటుంది? ఒక 15,000 అయిందండి. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, పైన కూలీలు అవి అయిందండి. ఇంకేం మనకేం బకెట్లు ఖర్చు అండి. ఎన్నాళ్ళు అయిందండి ఇప్పుడు ఇది? 2 నెలలు అయిందా? అంటే ఇది ఇంకా హైట్ వెళ్తుందా లేకపోతే ఇందులో కొద్దిగా 3 అడుగుల హైట్ వెళ్ళొచ్చండి. అలా దిగుతుందండి. వర్షాకాలానికి బ్రహ్మాండంగా దిగిపోతుంది. అంటే దిగటం అంటే వేర్లు అలా పెద్దగా రావటం. ఇప్పుడు ఒక రోజు నీళ్లు పోసి మర్నాడు నీళ్లు పోసామంటే ఆ వేరు ఉబ్బుద్దండి. ఎండేటప్పటికి ఉబ్బి ఆ వాటర్ పీల్చుకుంటుంది. అలా పెరుగుతూ వెళ్తుందండి. సో ఈ గొట్టం అన్ని రోజులు ఉంచాలన్నారా లేకపోతే వేరు గట్టిగా వచ్చిన తర్వాత? మొత్తం అయ్యాక క్రాప్ అంతా అయ్యాక దీనికి ఫ్లవర్ వస్తుందండి. అప్పుడు ఇది అయిపోయింది అన్నట్టు ఉంటుందండి. శివుడు అభిషేకానికి వాడతారు, మళ్ళీ ఆయుర్వేదం షాపుల్లో వాడతారు. దీని వాటర్ తాగితే బీపీ తగ్గుద్ది. అలాగా నీటి శుద్ధి కోసం వేస్తున్నారండి. చేపల చెరువుల్లో వాటిట్లో వేస్తే నీరు శుద్ధి అవుతుందండి. మనం ఏవో శుద్ధంగా లేకపోతే చేపలు పాడైపోతాయి. రొయ్యల చెరువు, చేపల చెరువు ఇలా అని మీ ఈనాడు పుస్తకంలో వచ్చిందండి చేపల చెరువు. అంటే మీకు ఎవరు చెప్పారు ఇవన్నీ? మీకు ఆయన ఎకో గ్రీన్ సంబంధించి ఆయన చెప్పాడా లేదంటే మీరే రీసెర్చ్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి ఈనాడు పుస్తకంలో వచ్చిందండి. మనం అలా ఆయనతో జర్నీ చేస్తుంటే ఆ అనుభవాలు అందరూ షేర్ చూపిస్తానండి. అన్ని చూపిస్తాను, ఎవరెవరు ఏం చేశారు ఏంటి అన్నట్టు వచ్చింది. అంటే సుమారుగా మీరు ₹1,00,000 పెట్టుబడి పెట్టారు అనుకోవచ్చా దీనికి? 80,000? లేదండి, 45,000 పై ఖర్చులు ఉన్నాయి కదా. 60,000 అవుతుంది. 62,000 7 నెలలకి మీరు పెట్టుబడి పెట్టింది 62,000 మొత్తం ఖర్చు. 7 నెలల క్రాప్ కాబట్టి మనం 14 నెలలు కౌంట్ చేసుకోవాలి. 14 నెలలు కౌంట్ చేస్తే మనది వచ్చేస్తుంది. తర్వాత అంతా ఇది పర్మనెంట్ సెటప్. మనకైతే ఎవరైతే ఈ మొక్క ఇచ్చారో వాళ్ళు అగ్రిమెంట్ రాస్తారండి. బైబ్యాక్ కూడా అగ్రిమెంట్. సో వాళ్ళ క్రెడిబిలిటీ
సూటబిలిటీ కానీ వారి ఇవన్నీ వాళ్ళు ఎంతవరకు నమ్మకం అనేది మీరు వెరిఫై చేసుకున్నారా? వెరిఫై చేసుకొనేనండి దిగాను, లేకపోతే నాకైనా మనీ వేస్ట్ చేయలేము కదండి. అంతా కనుక్కొని చేసి వాళ్ళు చేసిన వాళ్ళతో మాట్లాడి చెంది అని జరిగిందండి. హ్యాపీగా ఉన్నానండి. ముందు ఈ పచ్చని వాతావరణంలో నడక సాగుతుంది, ఊరికే నడవమంటే నడవబుద్ధి అవ్వదు, షుగరు బీపీలు అన్నీ తగ్గుతాయి అని ఆశ. అవును, అంటే మీకు చైన్ లింక్ సిస్టమ్ ఐడియా ఉండి ఉంటుంది. ఎవరన్నా ఒకళ్ళు ఇందులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మా ఛానల్లో బిగ్ టీవీలో మీ గురించి స్వయం ఉపాధి లేకపోతే స్వావలంబనను మనం మీరు ఆర్థికంగా ఉండే స్వేచ్ఛ ఇదంతా మనం టెలికాస్ట్ చేస్తున్నాం. సో ఇది చూసే మా వ్యూవర్స్ కూడా వట్టివేలకి సంబంధించి ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది, లేకపోతే మీకు ఫోన్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక చైన్ లింక్ కింద ముందుకు వెళ్ళిపోతుంది. ఎవరు పెట్టుబడి పెట్టి వాళ్ళు చేసుకోవటం, వాళ్ళని ఇంతమందిని జాయిన్ చేయమని చెప్పు, ఇంతమంది దగ్గర నుంచి అండర్ లేదా అట్లా ఏం లేదండి. నేను చెప్పినందుకు నేను ఖర్చు పెట్టి నేర్చుకున్నాను కాబట్టి 500 వసూలు చేస్తున్నాను. ట్రైనింగ్కి వెళ్ళారా మీరు? ట్రైనింగ్ అంటే 1 డే ఒక హాఫ్ డే ఆయనతో అన్ని మాట్లాడటం చేయటం అంతేనండి, పెద్ద ఏం లేదు. నా దగ్గర వచ్చినా నేను ఫోన్లో అయినా అదే చెప్తాను, ఇంటికి వచ్చి చూసినా విజిట్ చేసినా. వస్తున్నారా మీ ఇంటికి వచ్చి చూస్తున్నారా? వచ్చారండి, ఇప్పటికి 4-5 వచ్చి 500 పే చేసి వచ్చి చూసుకొని వెళ్ళారు. వాళ్ళు కూడా సెటప్ ఇంకా అది వెళ్ళాక స్టార్ట్ చేస్తారు. ఎంబీఏ కుర్రోళ్ళు, ఎంబీఏ చదువుకున్న అమ్మాయిలు, హౌస్ వైఫ్స్, మళ్ళీనేమో రిటైర్డ్ పర్సన్స్. ఇప్పుడు నిన్నగాక మొన్న హైదరాబాద్ నుంచి ఒకళ్ళేమో మన అదేంటి ఆయుర్వేదిక్ కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫస్ట్ స్టెప్ భగవంతుని నమ్ముకొని వేసామంటే అదే వరుస దొరుకుతుందండి. సార్ సపోర్ట్తో ముందుకు వెళ్దాం అని. అది కానీ ఏంటి మరి అంటే మీరు ఎట్లా అంటే నెలకి 5,000 గ్యారంటీ ఇన్కమ్ అనుకుంటున్నారు మీరు? సెట్ అయిన తర్వాత అదే సెట్ అయ్యాక చెప్పలేమండి. పంట అన్నది ఎలా ఉంటుంది ఎలాగని లేదండి, అంతా నమ్మకం మీద వెళ్ళటమేనండి. ఇంకా నేను తీలే క్రాప్ తీసాక ఏదైనా ఖచ్చితంగా ఇంత వస్తుంది అని చెప్పడం. అది చెయ్యి మారచ్చు, మనం పెట్టే అటెన్షన్ మారచ్చు, ఏదైనా జరగచ్చు. నేను గ్యారంటీ అని చెప్పలేము, ఇది జాబ్ కాదు ఇంత ఇస్తానని చెప్పటం. అవును, అంటే ఈ మట్టి మామూలు మన దగ్గర మట్టి వాడేచ్చు, మట్టి మనకి నర్సరీలో తెచ్చుకుంటే సరిపోతుందండి. 45 బ్యాగులు 75 బ్యాగుల దాకా అయిందండి మట్టి, ఇందులో పోయటానికి దీంట్లో పోయటానికి. ఇది ఉట్టి మట్టి పోయటమేనండి. తర్వాత సో మీరు మామూలుగా ఇప్పుడు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంత 100 మొక్కలు మీరు పెట్టుకున్నారు, నేను వల్లి గారికి సంబంధించి మీరు ఎట్లా అంటే ఎంత ఆదాయం మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీని మీద? నేను అంచనా వేసింది 65,000 అంటే 650 ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. తర్వాత నేను శ్రమ అంతే నాది, అందులో అనుకొని అంత వస్తే చాలు అనుకున్నాను. 2,000 3,000 వచ్చినా కూడా చాలు మంత్లీ. నేను కష్టపడుతున్నాను అంతే. 10,000 20,000 ఎక్స్పెక్ట్ చేసి బోల్తా పట్టడం ఎందుకంటే నా ఆశని నేను తగ్గించుకున్నాను. అందుకని నాకు నమ్మకం ఉందండి. 2,000 ఇచ్చినా కూడా 7 నెలలకి 7 రోజులు 14,000, 14 6 50 కలుపుకోండి 4-5 వేలు, 18,000 వచ్చినా కూడా నేను సాటిస్ఫైడ్ అయ్యాను. లైఫ్ లాంగ్ వస్తుంది కదా, ఇది ఒక క్రాప్తో అయ్యేది కాదు. నెక్స్ట్ ఏదైనా నాకు ఇంకా మ్యాట్లు అల్లటం నేర్పిస్తున్నారు సార్, అది తర్వాత విఘ్నేశ్వరుని చేయటం, అలాంటి బ్యాగులని, అలాగే వరుసగా విసనకర్రలని. ఇప్పుడు మ్యాట్ 1,100 రూపాయలు అమ్ముతుందండి. ఇది ఈ వేలతో తయారు నేను మ్యాట్లు అల్లాను అనుకోండి, నాకు దాంట్లోనూ లాభం రావచ్చు, ఎటైనా లాభం రావచ్చు. ఒకటి స్టెప్ వేసాను, దాని తర్వాత వరుసగా అన్ని వస్తుందని ఆశపడ్డాను. సో మీ వయసు ఎంతండి? ఇప్పుడు వరకు అడగలేదు నేను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంత అసలు మీకు ఆలోచన ఫైనాన్షియల్ కి సంబంధించి కానీ ఎట్లా? మా 2 పిల్లలు సెటిల్డ్ అండి. ఒక అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఒక అబ్బాయి ఏమో హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. 2 సాఫ్ట్వేర్ వెల్ అండ్ గుడ్, మొత్తం సెటిల్డ్ ఫ్యామిలీ. సో మళ్ళా సంపాదించాలని ఎందుకు అనిపించింది మీకు? నాకు హాబీ అది, నాకు ఇంట్రెస్ట్. ఎందుకు ఖాళీగా ఉండాలనా? టైం వేస్ట్ ఎందుకు వేస్ట్ చేయాలి అని ఇన్వెస్ట్ చేశారా? టైం ఇన్వెస్ట్ చేశారు, మనీ టైం ఇన్వెస్ట్ చేశారు. ఓకే, అయితే మొత్తం మీద చూసుకుంటే కనుక మీరు ఈ డాబా మీద కురెల్ల వల్లి గారు మొత్తం 100 మొక్కల్ని నాటారనే చెప్పుకోవచ్చు. ఈ వట్టివేలకి సంబంధించి ఆవిడ కోయంబత్తూరులో ఎకో
ఫ్రెండ్లీ సంస్థ వారిని ఎకో గ్రీన్ ఎకో గ్రీన్ యూనిట్ సంస్థ వారిని సంప్రదించడం, అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ అయ్యి రావటం. సో వారి ఇంటి మీదే ఉన్నటువంటి ఈ చిన్న డాబా మీద సుమారుగా 100 మొక్కలను, సుమారు 5 అడుగులున్న పైపులు ఏర్పాటు చేసుకున్నారు. ఈ లోపల వట్టివేళ్ళ మొక్కలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ట్రైనింగ్ అంటే 1-2 రోజుల పాటు కొంత అక్కడికి వెళ్ళి నేర్చుకున్నారు. ఇప్పటికీ చాలామంది ఫోన్లు చేస్తున్నారు, అడుగుతున్నారు ఈ ఎట్లా పెంచాలి ఏంటని. అయితే ఆవిడ గ్యారంటీ అయితే ఉండలేదు. ప్రతి దాంట్లో కూడా లాభ నష్టాలు ఉంటాయి కాబట్టి ఉన్న టైంని, తనకున్న టైంని, ఆల్రెడీ ఆవిడ సెటిల్డ్, తనకున్న టైంని కానీ తన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని కూడా కొంత ఆవిడ అందులో పెట్టుబడిగా పెట్టారు, టైంని పెట్టుబడిగా పెడతారు. సో 7 నెలల తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అప్పటికే కోయంబత్తూరు సంబంధించిన ఈ ఎకో గ్రీన్ అంటే బైబ్యాక్ పద్ధతిలో కేజీ 140 రూపాయలు చెప్పారంటున్నారు. సుమారుగా ఒక్కొక్కటి 3 కేజీలు వస్తే కనుక 100 మొక్కలు అంటే 300 కేజీల దాకా వచ్చే అవకాశం ఉంటుంది. సో 42,000 మరలా వచ్చే అవకాశం ఉంటుంది. సో లాభ నష్టాలని బేరీజు వేసుకుని ఇప్పటికే నిరుద్యోగ యువత కానీ ఎవరైతే ఖాళీగా ఉంటున్నారో ఇంటి పైన మిద్దే ఖాళీగా ఉండకుండా దీన్ని కూడా ఒక ఆదాయం ఖాళీ స్థలాలు ఏదైతే ఉన్న ప్లాట్స్ వాటిలో కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, కానీ ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎందుకంటే వట్టి వేళకి సంబంధించి మనకి కురెల్ల వల్లి గారు చెప్పేది ఏంటంటే వాళ్ళు బైబ్యాక్ చేస్తున్నారు. ఇది కాక ఆయుర్వేద కంపెనీ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు, లేకపోతే వీటిని చేపల చెరువులు మంచినీటి శుద్ధికి వాడే అవకాశం ఉంటుంది, లేకపోతే సుగంధ ద్రవ్యాల్లో వాడే అవకాశం ఉంటుంది, ఇట్లా చెప్తూ సోపులు తయారీలో వాడే అవకాశం. సో వీటన్నిటికీ సంబంధించి పూర్తిగా రీసెర్చ్ చేసిన తర్వాతే ముందుకు రండి అని చెప్తున్నారు. ఏదేమైనా కూడా మహిళలు ఖాళీగా ఉండకుండా ఈ రకమైనటువంటి ఆర్థిక స్వావలంబన కానీ ఒక ఆదాయ వనరుగా చూడటం నిజంగా ఒక శుభ పరిణామం అనే చెప్పుకోవాలి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి. For more videos like this, subscribe Big TV channel.